దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయు పనులన్నిటిలో ఆయన కృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనం. నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఈ సంవత్సరంలో వాగ్దానం తీసుకుని ఉంటారు. ఆ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ మాటను ఈరోజు తప్పుకోకుండా నెరవేరుస్తానంటున్నాడు. మన జీవితాల్లో అనేక మందిని చూస్తాం, ఎంతో ప్రేమ మనపై కనుపరుస్తూ ఉంటారు. కానీ వాని హృదయము ప్రతీది కూడా లాభం అపేక్షించి నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ నీవు ఎవరికన్నా చేసే మేలులను బట్టి వాళ్ళు నీ చెంతకు చేరుతూ ఉంటారు. నీ వల్ల ఏదన్నా లాభం కలుగుతూ ఉంటే నీ చెంత చేరుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో పాడైపోయినప్పుడు వాళ్ళు వదిలేస్తారు, నీకు ఏమీ లేనప్పుడు నిన్ను వెలివేస్తారు, నీ చుట్టూ ఎవ్వరు ఉండరు, కానీ నేనుంటాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు పాడైపోయింది ఏదన్నా నీ జీవితంలో ఉంటే, అది ఏదైనప్పటికీ నీ ఆరోగ్యమా, నీ ఆస్త, లేకుంటే నీకున్నటువంటి ఉద్యోగమా, లేకుంటే నీకున్నటువంటి మంచి పేరా, ఈరోజు ఆయన అంటున్నాడు, నీ చుట్టూ ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నీకిచ్చిన మాటను మరలా లేవనెత్తుతానని సెలవిస్తున్నాడు. కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి స్థలములో ఏదన్నా సమస్య ఉందా, ప్రమాదం ఉందా, ప్రతి విషయంలో భయపడకు. ఆయనే సమస్తాన్ని నాటేవాడు, దాన్ని మొలిపించేవాడు ఆయనే, మొక్క పాతేవాడు ఆయనే, నీరు పోసేవాడు ఆయనే, గాయం పెట్టేవాడు ఆయనే, గాయం కట్టేవాడు ఆయనే. కాబట్టి ఈరోజు నీకే మాట అయితే ఇచ్చాడో ఆ మాట నెరవేర్చే వరకు నిన్ను విడువడంట. నేను దాన్ని నెరవేరుస్తానంటున్నాడు. కాబట్టి నమ్మదగిన దేవుణ్ణి నువ్వు నమ్ము. నిన్ను విస్తరింపచేసి అభివృద్ధి పొందించి నీ పశు పంటల్లో, నీ యొక్క వారసత్వంలో, నీ కలిగినంతట్లో కూడా యెహోవా దేవుడు నీతో ఉండి మేలులతో నింపి నడిపిస్తాడు. అటువంటి కృపాధన్యత సమస్తాన్ని అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.